మామూలుగా ఒక ఓటు హక్కుదారుడిగా ఎలా ఉంది ప్రస్తుత ప్రభుత్వం? ఇప్పుడు బాగుంది మేడం. సూపర్ సిక్స్ అంది. సూపర్ సిక్స్ నిజంగా అమలు అయ్యాయా? కొన్ని అమలైనవి. కొన్ని అంటే ఏంటి? తల్లి వరదలు కానీ మనకైతే అన్నీ రాలేదు. మనకి కొన్ని పథకాలు అయితే బాగానే ఉన్నాయి. అమలు అవ్వనివి ఏంటి? అమలు అవన్నీ అంటే ఇంకా కొన్ని 15 నెలలకి పెళ్ళికి 1500 ఇస్తా అన్నారు కదా. నిరుద్యోగ భృతి. అదొకటి ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి. చూసుకుంటే గత ప్రభుత్వం బాగుందా, ప్రస్తుత ప్రభుత్వం బాగుందా? అది రెండు బాగానే ఉన్నాయి మేడం. కాకపోతే ఎవరు నచ్చింది అది. మీకు పర్సనల్గా ఏం నచ్చింది? పర్సనల్గా ఇది బాగుంది. ఇదే బాగుందా? ఓకే. చూసుకుంటే మరి కాలువల సుందరీకరణ అంటున్నారు, మరి మీ షాపులు పోయేలా ఉన్నాయి, ఏమంటారు దాని గురించి? అదైతే ఏం లేదు మేడం ప్రస్తుతానికి. ప్రస్తుతానికి ఏం లేదు అంటారు. మీరు అమరావతి రాజధాని సపోర్ట్ చేస్తారా, మావిగన సపోర్ట్ చేస్తారా? ఇది అమరావతి. ఎందుకు ఉండేది అమరావతి. అమరావతి ఉండేది. అమరావతికి ఫ్యూచర్ ఉంటారు. మంగళగిరి మాట. మీరు మంగళగిరా? ఓకే ఓకే. చాలా మంది దగ్గర భూములు తీసుకున్నారు కదా అమరావతి కోసం. అది మరి కొంతమంది నచ్చట్లేదు. అది కొంతమంది నచ్చిందంటే ఇష్టం వచ్చిన వాళ్ళు ఇచ్చారు. ఓటు హక్కుదారుడిగా ప్రభుత్వం ఎలా ఉంది? పర్వాలా. ఇది పర్వాలేదా, గతంలో పర్వాలేదా? ఇది కొంచెం పర్వాలేదు. ఎందుకు సూపర్ సిక్స్ అన్ని అమలు అయ్యాయా? సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు జరిగినాయా? కొన్ని జరిగినాయండి. కొన్ని ఏంటి? కొన్ని మనకి ఎక్కువ మాటలు రావండి. మీకు పింఛన్ వస్తుందా? నాకెందుకు వస్తుంది? ఇంకా మీ ఇంట్లో వృద్ధులకు కానీ అందరికి వస్తుందా? మీ పిల్లలకి అమ్మఒడి అవి పడుతున్నాయా? అమ్మాయిలకు పెద్దోళ్ళు అయిపోయారు. పెద్ద పిల్లలా? రైతా మీరు పొలాలు అవి ఉన్నాయా? నిరుద్యోగ భృతి కానీ ఏం రావట్లా? బాగానే ఉందా, బాగుందా? బాగుంది. గత ప్రభుత్వం బాగుంది, ఇది బాగుందా? ఇదే బాగుంది. ఎందుకు? ఎందుకంటే అభివృద్ధి జరుగుతుంది. రోడ్లు పడుతున్నాయి, కరెంటు ఎక్కడికక్కడ పడుతుంది. విమానాశ్రయం మొన్న ఓపెన్ చేశారు కదా, ఎక్కడికక్కడ హైవేలు పడుతున్నాయి కదా, అందుకని బాగుందండి. నిజంగా అది పునాదేశం జగనే కదా. ఏది భోగాపురం? భోగాపురం అలా అనుకుంటే ఇక్కడ మనకి ఇది మనం ఏమంటారు అమరావతి కూడా అన్నారు, చేయలేదు కదా. మళ్ళీ బ్రిడ్జి కూడా ఏది హైవే పడింది కదా మనకి కృష్ణలంక నుంచి, అది కూడా చంద్రబాబు నాయుడు గారు కదా వేసింది. పేరు వచ్చింది ఎవరికి? అంతే. సో మీరు మొత్తం కూటమి పాలన బాగుందంటారు. బాగుంది. సూపర్ సిక్స్ లో కొన్ని అమలు కాలేదు, కొత్త పింఛన్లు కానివ్వండి ఏదో అంటున్నారు జనాలు, అవేంటి? వాటి గురించి ఏమంటారు? గ్యాస్ బండ్లు అయితే అమలైంది మేడం. గ్యాస్ బండ్లు ఫ్రీ అన్నారు, అవి అయితే వచ్చినాయి. అది నిదర్శనంగా మాకే వచ్చినాయి, మా అమ్మగారికి వచ్చినాయి. పింఛన్ కూడా అందుతుంది. కొత్త పింఛన్ అంటే మాకు ఐడియా లేదు. మిగతా పథకాలు అయితే గవర్నమెంట్ నుంచి వచ్చేవైనా అందుతున్నాయి. ఇప్పుడు మరి నిరుద్యోగ భృతి ఇవన్నీ చూసుకుంటే రావట్లేదు కదా. అది అంతగా ఐడియా లేదు మేడం. నాకు తెలిసిన వరకు అయితే బాగుందని నాకు అనిపించింది. మీకు అనిపించింది? చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఎర్రబస్సు దగ్గర కూడా ఎయిర్ బస్ తీసుకొచ్చారు, బాగానే ఉంది. కానీ జగన్కి క్రెడిట్ వెళ్తుంది కదా, జగన్ ఏం చేశానంటున్నాను. అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు కదా మేడం. అది 90% అయితే మొత్తం అమలు చేసినా కానీ దాన్ని పూర్తి చేయాలంటే దానికి సత్తా ఉండాలి కదా. ఒకవేళ మూడు అమరావతిలు అన్నారు, చేశారా? ఒకటైనా పోనీ కంప్లీట్గా అయిందా? సంక్షేమ పథకాలు ఎక్కువ ఇచ్చి జగన్ ఫెయిల్ అయ్యారు. మళ్ళీ వీళ్ళు కూడా అదే రూట్లో వెళ్తున్నారు, సంక్షేమ పథకాలు ఎక్కువ చేస్తున్నారు. అంటే పనికొచ్చేవే ఇచ్చారు కదా. ఆడవాళ్ళకి బస్సులు అన్నారు, అవి పనికొచ్చేవి. బస్సులు నిజంగా అవసరమా? సరే, బస్సులు ఫ్రీ బస్సులు కావాలనే దగ్గర నుంచి అసలు బస్సు ఆపితే చాలని వరకు తెచ్చేశారు ఆడవాళ్ళని. ఎంతవరకు కరెక్ట్? అంటే కొన్ని మార్చుంటే అది కూడా బాగుండేది, కాకపోతే అది మార్చట్లేదు. ఓన్లీ కాలేజ్ స్టూడెంట్స్కే పెట్టుంటే, లేదంటే స్కూల్ పిల్లల వారికే పెట్టుంటే బాగుండేది, లేడీస్కే. కాకపోతే అందరూ ఆడవాళ్ళు అనేసరికి అదొకటి మైనస్. నెక్స్ట్ సీఎం ఎవరు అవ్వచ్చు? పవన్ కళ్యాణ్, లోకేష్ గారే అవుతారు. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి, నా అభిప్రాయం అయితే ఒక 2.5 సంవత్సరాలు వాళ్ళు, 2.5 సంవత్సరాలు వీళ్ళు ఉంటారని నా అభిప్రాయం. ఇది ప్రజాస్వామ్యం కదండి, ఇదేమి రాచరికం కాదు కదా. రాచరికం కాదు, కాకపోతే ఏంటంటే వాళ్ళ అండర్స్టాండింగ్ కదా. ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ అంటే పడుతున్నాయి మేడం, కాకపోతే అది బండి మన పేరు మీద ఉండి అన్ని పేపర్స్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే పడుతుంది. ఇప్పుడు ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది మీ మీద? 90% మా మీదే ఉన్నట్టుంది మేడం. 20% అంటున్నారు కదా. లేదు మేడం, అసలు లేడీస్నే కదా మేము నమ్ముకొని బతికేది. 7 మెంబర్స్ 6 మెంబర్స్ ఆటోలో ఎక్కేది లేడీసే. జెంట్స్ అంటే ఇంక ఏదో ఒక ట్రిప్ ఉంటారు, మిగతా అంతా లేడీసే కదా మేడం. చూసుకుంటే నిజంగా ఫ్రీ బస్సు మొదట్లో ఎర్రగా ఎక్కారు, కానీ ఇప్పుడు ఎవరు ఎక్కట్లేదు. ఎందుకు ఎక్కట్లేదు మేడం? అసలు కావాలంటే ఇక్కడే ఉంటారు కదా, 10 నిమిషాలు ఇక్కడ నుంచొని చూడండి మేడం. నేను చెప్పింది ఫేక్ అయితే మీరు చూడండి కావాలి. రెమెడీ ఏంటి? మీకు కొంత లాస్ జరుగుతుంది. లాస్ట్ అయితే అవుతుంది మేడం. దానికి
ఏమన్నా వయసు ఏజ్ లిమిట్ కానీ లేదా కాలేజ్ స్టూడెంట్స్ వారికి కానీ అలాగ పెడితే బాగుంటుందని మా ఫీలింగ్. మరి సూపర్ 6 అన్నీ అమలయ్యాయి అంటారా? సరే మీది ఒక ప్రాబ్లం ఉందన్నారు, అలా పక్కన పెడితే సూపర్ 6 అన్నారు, అవన్నీ అమలయ్యాయా? ఆల్మోస్ట్ ఆన్లైనట్టే మేడం. ఆల్మోస్ట్ 100%. 100%. ఒక్క మా గురించే అనేది చెప్తే మీ వర్షన్లో చెప్తున్నారు అనుకుంటారని మీకు చెప్తున్నాం మేడం. ఓకే ఓకే, అంటే మీకు లాస్ అయింది అక్కడ అంటారు. సరే, చూసుకుంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ ఇదిలోనే ఉన్నారు, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మీరేమంటారు? అసలు ఆ ఎయిర్పోర్ట్ చూస్తే కళ్ళు చెదిరిపోయినాయి మేడం. మేము వెళ్ళలేదు, కాకపోతే విజువల్స్ చూసాం. అసలు ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది నెంబర్ వన్ ఉంది మేడం. అంటే ఇప్పుడు అది పునాది, దాని క్రెడిట్ జగన్కి ఇవ్వచ్చా, చంద్రబాబుకి ఇవ్వచ్చా? అంటే జగన్ 20% చేసి ఉండొచ్చు వాస్తవంగా అయితే, మిగతాదంతా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ మీదే ఉంటుంది కదా మేడం. సరే, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? నెక్స్ట్ సీఎం ఓన్గా ఒపీనియన్ చెప్పమంటే చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుందని మా ఫీలింగ్. కాకపోతే అది 50-50 ఛాన్స్ అనుకుంటున్నాం మేడం. ఎందుకు బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు అయితే? అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు అతని శాఖ ఉంది పంచాయతీరాజ్, దాన్ని ఎక్కడ 22 స్థానంలో ఉన్న దాన్ని సెకండ్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో పెట్టారు కదా. ఆ పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అర్హులని నా ఒపీనియన్.